హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే ఇండియా వచ్చేసాను. ఆల్రెడీ వీడియో పెట్టాను కదా. ఇండియా వచ్చేసిన తర్వాత మాది ఫస్ట్ ట్రిప్ అయితే చర్చికి వెళ్ళామండి. మేమైతేనే విజయవాడ గుండాల చర్చి అందరికీ తెలిసిందే కదా. ఇది విజయవాడ వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ వీడియో అయితే మిస్ అయిందండి. వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే పిల్లలతో కొంచెం తొందరగా ఎక్కడ ఎండ వచ్చేస్తుందని చెప్పి ఎక్కడం కోసం వీడియో తీయలేదు. కొంచెం దూరం ఎక్కిన తర్వాత అయితే స్టార్ట్ చేసిన వీడియో అయితేనే. మేమైతే మార్నింగ్ 7 o'clockకి వెళ్ళామండి. ఇక్కడ నుంచి అయితే ఆక్వీ నుంచి ట్రైన్కి ఆడికి వెళ్ళేసరికి అయితే 9:30 10 అలా అయిందనమాట. మేమైతే 2 hours ఎక్కేసాం పైకి. ఇంకా అదైనా సేపు కూర్చొని ఎక్కాను. నేనైతే ఎక్కలేకపోయినా, అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకున్నాం. 12 అలా అయింది. ఎండ అయితే మామూలుగానే ఉంది. ఎండ అయితే బాగానే ఉందండి. ఆ రోజు బాగా ఎండ ఉంది, అయినా కానీ ఎక్కామన్నమాట. బాగానే ఎక్కాములండి. చాలామంది ఉన్నారు ఆ రోజు కూడా. మేము వెళ్ళిన రోజు అయితే సండే అనమాట, ఆదివారం వెళ్ళాం. ఇంకా ఆ రోజు ఇంకా ఆదివారం చర్చి కదా, ఇంకా అలా అని ఆ రోజు పెట్టుకుని వెళ్ళామన్నమాట. మా పిల్లలు అయితే బాగానే ఎక్కిర్లేండి, తొందరగానే ఎక్కారు. మా కోసం అయితే ఎక్కితో అక్కడ ఆటలాడుకుంటే, చిన్నపిల్లలు అంతేగాని ఆటలాడుకుంటూ ఎక్కుతారు కదా, అలా అయితే ఎక్కేసర్లేండి మా వాళ్ళు. ఇంకా నేనే కొంచెం ఆగి ఎక్కాను అనమాట. మా ఇద్దరు పిల్లలు అయితే బాగానే ఎక్కారు. అలా మధ్యలో అయితే ఐస్ తీసుకున్నారు మా వాళ్ళు ఇద్దరును, ఐస్ కొనుక్కున్నారు. దేవుని దేవాలు అయితే నా ప్రయాణం అయితే క్షేమంగా ఇంటికి వచ్చానండి. బాగానే అయితే ఈ విజయవాడ అయితే వెళ్ళాలని మొక్కుకున్నాం మేము, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే విజయవాడ వచ్చామన్నమాట. చూసారు కదా, పైనుంచి అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది ఇదంతా విజయవాడ. చాలాసార్లు వచ్చామండి, కానీ నేను ఎప్పుడు వీడియో తీయలేదు. అంటే అంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా విజయవాడ ఇచ్చాం, అప్పుడైతే నేను వీడియోస్ అవి పెట్టలేదు యూట్యూబ్లో, అందుకని చెప్పి వీడియోస్ తీయలేదు. ఈసారి అయితే వీడియో తీసాను, ఎందుకంటే ఇది నేను ఖత్తర్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రిప్ మాది ఇది విజయవాడ. ఎందుకంటే ఎక్కలేక ఎక్కినాం ఏదో రకంగా, కానీ ఎంత ఎక్కినా ఇంకా ఉంది, ఎక్కలేకపోతున్నాం. అయితే మా వాళ్ళు అయితే ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ళు పెడుతున్నారు అనమాట ఇల్లు కట్టడానికి. ఇంక ఎన్ని ఇల్లు కడతారు ఏంటో మా వాళ్ళు. చెరుకు ఇల్లు డాబా కట్టాలని, చెరుకు ఇల్లు కట్టాలని బ్లెస్ చేయండి మీరు కూడా మా వాళ్ళు ఇద్దరిని. మా వాళ్ళు అయితే ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ళు పెడతా ఉన్నారు. అలా అయితే ఫైనల్గా అయితే పైకి వచ్చామండి. ఇది అయితే పైన కదా, పైన సిలువు దగ్గర అనమాట ఇది. ఇక్కడి నుంచి అయితే నేను మోకాల మీద ఎక్కాలని అనుకున్నాం మా ఫ్యామిలీ మొత్తం. దానివల్ల అయితే ఎక్కామన్నమాట. అనుకున్నది ఎక్కాలి కదా, ఎక్కాం. మా చిన్నపిల్లడు అయితే చూసారా ఎంతో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఎలా అయితే తొందరగా ఎక్కొచ్చాడు. నేను ఇంకా కాలు నొప్పి కదండి నాకు, అందుకని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకుని ఎక్కాను. ఎలా అయితే లేని దేవుని దేవాలు అయితే ఎక్కేసినాం పైకి. ఇది వచ్చేసి అయితే నేనైతే మొత్తం ఫుల్ వీడియో అయితే తీయలేదు, ఎక్కి వీడియో, ఎందుకంటే 2 hours పట్టిద్దండి పైకి ఎక్కడానికి. అందుకని చెప్పేసి అయితే కట్ చేసి పెట్టాను. వీడియో కూడా మేమేం తీయలేదులేండి, ఎందుకంటే బాగా ఎండగా ఉంది. అప్పటికే ఎండ వచ్చేసింది. కరెక్ట్గా మధ్యాహ్నం మాటలు ఎక్కాం మేము. 12 అలా అయింది మేము పైకి వెళ్ళేసరికి. ఎండ అయితే మామూలుగా లేదు. అందులోకి పైకి ఎక్కడం కదండి మెట్లు, అసలు మామూలుగా లేదనమాట. అలా అనకూడదు, ఇంకా మేము మొక్కుకున్నాం కాబట్టి ఎక్కామన్నమాట. ఎందుకంటే దేవుని దేవాలు అయితే పైకి ఎక్కాం. మొత్తం మా నలుగురం ఎక్కాం, ఫ్యామిలీ మొత్తం. ఇక్కడ నుంచి మెట్ల మీద పైకి సిలువ దగ్గరికి అనమాట. ఇదండి మా విజయవాడ ట్రిప్ అనమాట. ఇంకా ఇదే ట్రిప్ అండి. ఇంకా మేము ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు. ఇంకెక్కడికైనా వెళ్తే వీడియోస్ కూడా పెడతాను మీకు. ఫస్ట్ది అయితే ఇదే వీడియో, ఇండియా వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళిన వీడియో. ఎందుకంటే నా వెనకాల ఉన్నదైతే మా పెద్ద అబ్బాయి. చూసారు కదా, నా వెనకాలే వస్తున్నాడు. మా యాప్లో అయితే ముందు వెళ్ళిపోయాడు. మా చిన్నపిల్లడు అయితే ముందు వెళ్ళిపోయాడండి. తర్వాత వీడియో అయితే మా హస్బెండ్ తీశారు. తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనమాట మెట్ల మీద నుంచి. ఇదండి ఫైనల్గా అయితే పైకి వచ్చాం. మా చిన్నపిల్లడు అయితే పైకి ఎక్కేసి ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట మెట్ల మీద నుంచి వచ్చేసి. ఇది వచ్చేసి అయితే మా హస్బెండ్. మేము నలుగురం ఎక్కాలనుకుని ఎక్కామన్నమాట మెట్లయితేని. ఇదిగోండి పైన, కానీ కింద నుంచి పైదాకా మోకాల మీద వస్తున్నారు. అసలు నిజంగా గ్రేట్ అండి బాబు వాళ్ళు అయితేని. ఎందుకంటే అసలు మామూలుగా మెట్లు అయితే అసలు మెట్లానే ఉండదు. విజయవాడ అందరికీ తెలిసిందే కదా, నార్మల్గా ఏంటో రాళ్ళు లేక ఉంటుంది. కానీ ఒక్క అమ్మాయి కనిపించింది మాకైతే కింద నుంచి పైదాకా. ఒక అమ్మాయి అయితే వస్తుంది మోకాళ్ళ మీద అనమాట.
కనుమలు అయితే నార్మల్గా అందరూ నడిచి వచ్చిన వాళ్ళే. మేమైతే ఈ మెట్లు కాడి నుంచి ఎక్కాలని అనుకున్నాం, అందుకని ఇక్కడి నుంచి ఎక్కామన్నమాట. ఈయన వచ్చేసైతే మా హస్బెండ్. ఇంకా మేమైతే మొక్కుకున్నామండి విజయవాడలో పిల్లలు, అదే మా హస్బెండ్ గుండు చేయించుకోవడానికి మొక్కుకున్నారు ఇక్కడ. అందుకని ఇంకొచ్చాం. ముందైతే ప్రేయర్ చేసుకుని పైకి వెళ్ళి వచ్చిన తర్వాత మొక్కు తీర్చుకుందామని చెప్పేసి పైకి వచ్చామన్నమాట ఫస్ట్. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది కదండి, ఇంకా ఉండి కొలితే మా పిల్లలు ఇంకా ఎండకి ఉండలేరని చెప్పేసి ఇంకా తొందరగానే వచ్చాం. ఎలా అయితేనే 12 అయిందండి. ఎంత తొందరగా వచ్చినా 12 అయింది. ఆ టైం మధ్యాహ్నం 12 అయిందనమాట. పైకి వచ్చేసరికి అయితే సిలువ దగ్గరికి వచ్చేసరికి ఇదండి. ఇప్పుడైతే మేము సిలువ దగ్గరికి వచ్చాము. ఇదంతా అయిపోయిన తర్వాత కంప్లైంట్ చేసుకుని ఇక ప్రేయర్ చేసేసుకున్న తర్వాత పైన మొత్తం ప్రేయర్ చేసుకుని మళ్ళీ కిందకి దిగి వచ్చామండి. ఒక 1 అవర్లో దిగి వచ్చేసామండి. పైనుంచి దిగి వచ్చిన తర్వాత ఇంకెక్కడైతే మొక్కు తీర్చుకున్నాం. మొక్కు తీర్చుకున్న తర్వాత ఇదైతే మా హస్బెండ్ ఒక్కరే మొక్కుకున్నారండి. మా అబ్బాయి అయితే ఇంకా నేను కూడా చేయించుకుంటా అని చెప్పేసి చేయించుకున్నాడు. మా చిన్న అబ్బాయి గుండె అనమాట. మా పెద్దోడైతే చేయించుకోలేదు, వద్దని ఇంకా చేయించుకోలే. మా యాపిల్ అయితే చేయించుకున్నాడు, ఎందుకంటే అదేం మొక్కు కదండి, మామూలుగా చేయించుకున్నాడు కావాలని. అలా అయితే గుండె చేయించుకున్నాడు. ఎలా అయితే మొత్తానికి వాళ్ళ డాడీతో పాటు చూసారు కదా గుండె చేయించుకున్నారు. ఇది ఎక్కడైతే గుండె చేసేది ఇదంతా ఏరియా అనమాట. ఇదంతా నేనైతే చాలామంది ఉన్నారని అంతగానే ఎక్కువగా వీడియో అయితే నేను ఏం తీయలేదు. పైనుంచి వచ్చేసరికి నీరసం వచ్చింది, అందుకని చెప్పేసి పెద్దగా అయితే లెంత్ వీడియో అయితే నేను ఏం తీయలేదండి. ఇక్కడైతే ఇదిగోండి మా హస్బెండ్ గారు కూడా చేయించుకున్నారు. అలా అయితే మా ఇంట్లో 2 గుండెలు చేయించుకున్నారు. నేనైతే ఏం మొక్కుకోలేదులేండి, మా హస్బెండ్ మొక్కిదంతా, దానివల్ల వెళ్ళామన్నమాట విజయవాడ. ఎందుకంటే ఇలా గుండె చేయించుకున్న తర్వాత ఇది పైన ఉందండి, ఇది చేసేది కూడా పైన ఉంది. పైన అంటే మరీ పైన కాదు, కొంచెం కిందే. ఇంకా పైన అంతా ప్రేయర్ అన్నీ చేసుకుని అన్నీ వచ్చేసిన తర్వాత అయితే కింద ఇంకా చేయించుకుని ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసినాం. ఇదనమాట. వీళ్ళందరూ అయితే గుండెలు చేసేవాళ్ళంటండి. మరి చాలామంది ఉన్నారు. ఇదైతే రేక్ షెట్ అయిపోయేసారు మొత్తం, అదంతా నిండిపోయారు. చాలామంది అయితే చేయించుకుంటున్నారు, మొక్కుకుంటారు కదండి అన్నీ. ఇంకా వాళ్ళనమాట. పైన అయితే అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా గుండె చేయించుకున్నారు కదా, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే మొక్కుకున్నామని చెప్పాం కదా, కొబ్బరికాయలు తీసుకున్నారు. 150 కొబ్బరికాయలు అనమాట. ఒక్క కొబ్బరికి వచ్చేసి అయితే 20 రూపీస్ పడిందండి. అసలు చాలా రేటు ఉంది. అసలు తగ్గించిన అంటున్నారు, 23 రూపాయలు చెప్పారు ఒక్కటైతే. అలా 20 రూపాయలకి తీసుకున్నారు కొబ్బరికాయ. అన్ని చోట్ల అలాగే ఉన్నాయి, చాలా 2-3 చోట్లని అడిగాం మేము. అడిగినా కానీ అంతే రేట్ చెప్పారు. సరేలే ఇంకేదైతే లేని తీసుకున్నాం. ఒక్కొక్క కొబ్బరికాయ 20 రూపాయలు అనమాట. 150 కొబ్బరికాయలు తీసుకున్నాం. 150 కొబ్బరికాయలు కొట్టారనమాట. మొత్తం మా హస్బెండ్ కొట్టారు ఇవన్నీ. నేను 10 కాయలు కొట్టానులేండి నేను. తర్వాత మా పిల్లలు అయితే ఏం కొట్టలేదు. మా చిన్నపిల్లడు అయితే కొట్టాడండి, 1-2 కొట్టినట్టున్నాడు. తర్వాత అయితే మొత్తం కొబ్బరికాయలు అయితే 150 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా ప్రేయర్ అయి చేసేసుకుని చాలామంది ఉన్నారు. ఎందుకంటే సండే కదా, సండే వల్ల అందరూ చర్చి కదా, ఎలాగైనా సండే ఇంకా చాలామంది వచ్చారు. అసలు బాగానే ఉన్నారండి, జనం అయితే బాగానే ఉన్నారు. ఆయన ఎప్పుడు ఉంటుంది విజయవాడ అయితే ఫుల్గా ఉంటారు. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా విజయవాడ వెళ్తాం. చర్చికి చాలా ఎక్కువ విజయవాడ వెళ్ళడానికి ఇష్టపడతాం, ఎందుకంటే బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి దీంట్లో, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు. అలా అయితే మా మొక్కు కూడా తీర్చుకున్నాం. కొబ్బరికాయలు అయితే చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. 150 కొబ్బరికాయలు పాపం ఒక్కలే కొట్టారు. ఎందుకంటే నేను 10 కొట్టానేమోనండి అంతే. ఎందుకంటే అది అసలు కొట్టలేకపోతున్నామండి. 150 కొబ్బరికాయలు అలా కొట్టారు, కానీ బాగానే కొట్టారు. మా అబ్బాయి అయితే అందిస్తున్నాడు అనమాట. అలా అయితే 150 కొబ్బరికాయలు వాటర్ కూడా తీసుకున్నారు, కొబ్బరి వాటరు. అలా కొబ్బరికాయలు మొత్తం కొట్టేసిన తర్వాత మేము ఇంకా చర్చిలోకి వెళ్ళాం. కింద చర్చి ఉంటుంది కదండి, ఆ చర్చిలోకి వెళ్ళాం అనమాట. ఇదిగోండి ఇది చర్చి. ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం. ఇక్కడ మామూలుగా ప్రేయర్ చేసుకుని కాసేపు కూర్చోను అనమాట. ఎందుకంటే కొంచెంసేపు రెస్ట్ తీసిన తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే చర్చిలో కూర్చున్నాం. ఇదంతా చర్చి లోపలండి, కింద చర్చి. ఆల్రెడీ ఎన్నోళ్ళకైతే చాలామంది తెలిసే ఉంటుంది. ఇదనమాట మా ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది, విజయవాడ చర్చికి వెళ్ళాం. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా బయటికి వెళ్ళిన వీడియోస్ కూడా పెడతాను ఇంక ఈ రోజు నుంచి. దేవుని వల్ల చర్చి పని అయితే అయిపోయింది, మేము అనుకున్నది కూడా అయిపోయింది. అందరికీ బాయ్ అండి.